అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ముగిసిన తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమావేశాలు కీలక నిర్ణయాలు, ముందుగా కొత్త పిఆర్సీ అండ్ డిఎల్ విడుదలకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం. ముందుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి కొత్త పిఆర్సీ మరియు పెండింగ్లో ఉన్న 4 డిఏ బకాయిలు విడుదల అవ్వాలని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీ తోటి ఉద్యోగ మిత్రులకు వీడియోని అయితే షేర్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలకు సంబంధించి వీరి యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ప్రభుత్వానికి టీఎన్జీఓ కేంద్ర సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మారం జగదీశ్వరరావు మోజీ విజ్ఞప్తి చేశారు. సిపిఎస్ని రద్దు చేయాలని కోరడం జరిగింది. ఏపీలో తెలంగాణ ఉద్యోగులను తిరిగి తీసుకొచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య జాతీయ కౌన్సిల్ సమావేశాలు బుధవారం ముగిశాయండి. వీటికి 24 రాష్ట్రాల నుంచి ఉద్యోగ సంఘాల నేతలు కూడా హాజరవ్వడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్జీఎఫ్ వైస్ ప్రెసిడెంట్ మారం జగదీశ్వరరావు గారు మాట్లాడుతూ, తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తామని తెలిపారు. ప్రధానంగా సిపిఎస్ని రద్దు చేయడం, అయితే పెండింగ్లో ఉన్నటువంటి డిఎల్ను విడుదల చేయడం, కొత్త పిఆర్సీ పే స్కేల్స్, కొత్త జిల్లాలో క్యాడర్ స్ట్రెంగ్త్ హెల్త్ కార్డులు, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలు భర్తీ తదితర సమస్యలపై జేఏసీ ఆధ్వర్యంలో సీఎంతో చర్చించి పరిష్కరించుకుంటామని చెప్పారు. సమావేశంలో ఈ విధంగా డిసిషన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. సో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్నటువంటి 4 డిఏ బకాయిలతో పాటుగా కొత్త పిఆర్సీని ఇంప్లిమెంటేషన్ చేసి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లందరికీ కూడా కొత్త పే స్కేల్స్ ప్రకారంగా వారి యొక్క జీతాలు, పెన్షన్లు ఇవ్వాలని కోరుకుందాం. సో ఇదండి ఇవాళ ఎంప్లాయీస్ సంబంధించి వచ్చిన అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.